చీరాల నియోజకవర్గంలో తెల్ల గాంధీ బొమ్మ సెంటర్లో మనం ఉన్నాము. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురిని చదివించి లేని వాళ్ళని చదివించడం, ఏదో సాక్రిఫైస్ వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వడము. ఎందుకంటే వీళ్ళ పిల్లలు లేక ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఓకే మనకు తోచినంత చేద్దామని ఎంతో కొంత చూస్తూ ఉంటాం. ఇప్పుడు రాజకీయ నేతలైనా ఒక ఇద్దరికి ముగ్గురికైనా చేస్తారు. కానీ ఏమీ ఆశించకుండా నేటి బాలలే రేపటి పౌరులని అంటారు. వాళ్ళ కోసం ఒక 500 మంది పిల్లల్ని, అంటే పేద విద్యార్థుల్ని, తల్లి లేని వాళ్ళు ఉంటారు, తండ్రి లేని వాళ్ళు ఉంటారు, ఇద్దరు ఉన్నా సరే ఆర్థిక పరిస్థితి బాగోదు, అసలు ఎవరు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ జీవితం బంగారు బాటగా వాళ్ళు బాగుండాలని 10th నుంచి ఇంకా మిగతా ఏ కోచింగ్స్ చదవాలన్నా డే అండ్ నైట్ ఇక్కడే వాళ్ళకి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇక్కడే కోచింగ్ ఇప్పించి వాళ్ళ జీవితానికి మంచి పూల బాట వేస్తున్నారు, బంగారు బాట వేస్తున్నారు. ఆయనే ముసలయ్య గారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాంటే అవ్వారు ముసలయ్య గారు ఏ స్వార్థం లేకుండా చాలామంది పిల్లల్ని, ఇంతమంది స్టూడెంట్స్ని చదివించడం అంటే వాళ్ళని ఫారెన్ కూడా వెళ్ళే వాళ్ళని పంపిస్తారు. చదివించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చేతికి ఎముక లేకుండా చేస్తున్న సహాయం ఇదంతా. మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని అయితే కొంతమందిని అడిగి తెలుసుకుందాము. మరి ఇక్కడ వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు కదా, వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంది, సౌకర్యంగా ఉందో ఎన్నో విషయం అడిగి తెలుసుకుందాము. మీ పేరు? రూపక్ సాయి. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా డాడీ జార్ఖండ్లో సివిల్ ఇంజనీరు, మా మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, ఏంటి ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏంటి? బాగానే ఉంది. బాగానే ఉంది. ఇక్కడ కోచింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. మీ పేరు? జాన్సన్. ఎక్కడి నుంచి వచ్చారు? పొన్నూరు నుంచి, మామయ్య వాళ్ళ ఇంటి నుంచి చదువుకుంటాను. మామయ్య వాళ్ళ ఇంటి నుంచి. ఎందుకు? పేరెంట్స్? మమ్మీ డాడీ లేరు, మమ్మీ స్వీట్ షాప్లో పనిచేసిద్ది అంతే. మీకు చదువుకోవాలని. మరి ఇక్కడికి ముసలయ్య గారి కోచింగ్ సెంటర్కి రమ్మని ఎవరు చెప్పారు? మామయ్య చెప్పారు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. నేర్పుతున్నారా? బాగానే నేర్పుతున్నారు. మీ పేరు? విష్ణు. ఎక్కడి నుంచి వచ్చారు? చినిగన్న. ఓకే, ఏంటి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదా, లేకపోతే తల్లిదండ్రులు లేరా? మా నాన్న లేడు. లేరు. ఎప్పుడు, అంటే ఎన్నాళ్ళ క్రితం లేరు? నా చిన్నప్పటి నుంచి లేదు. ఓకే, మరి ఇక్కడ దేనికి వస్తున్నారు? కోచింగ్ తీసుకుంటాను. కోచింగ్ తీసుకుంటున్నారు? పాలిసెట్కి. ఓకే, మరి మదర్ ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తారు. మరి ఇక్కడ ఈ కోచింగ్కి వచ్చి ఇక్కడ తీసుకోండి, మీ భవిష్యత్తు బాగుంటుందని ఎవరు చెప్పారు? సార్ గారు వచ్చి మా స్కూల్కి వచ్చి చెప్పారు. ఇంకా నేను వచ్చి చేరాను. అంటే ప్రతి స్కూల్కి వచ్చి సార్ చెప్తారు ముసలయ్య గారు, ఇంకా తెలుసుకొని మీరు ఇటు వచ్చారు. మరి ఇక్కడ కోచింగ్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇక్కడ ఫ్యాకల్టీస్ అన్ని బాగానే చెప్తున్నారా? ఏమైనా ఇబ్బందిగా ఉందా? బాగానే చెప్తున్నారు. బాగానే చదువుతున్నారు. శ్రీధర్మ. ఎక్కడి నుంచి వచ్చారు? చినగన్న. ఓకే, ఏంటి ఇంట్లో పరిస్థితి ఏంటి? కొంచెం కష్టంగా. కష్టం అంటే అమ్మున్నారా? నాన్న పనికి వెళ్తాడు. ఓకే, మరి మీకు ఇక్కడ కోచింగ్ సెంటర్లో చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఎవరు చెప్పారు? మా నాన్న. మీ నాన్న. మరి ఇక్కడ ఎలా ఉంది? బాగానే ఉంది. ఎంతవరకు చదువుకున్నారు ఇక్కడ రాకముందు? కొంచెం 10th వరకు చదువుకున్నారు. మరి ఇక్కడ ఏ కోచింగ్ తీసుకుంటారు? పాలిసెట్. ఓకే, మీకు ఇక్కడ కోచింగ్ తీసుకున్న తర్వాత నాకు ఫ్యూచర్ మాకు బాగుంటుంది, సక్సెస్ అవుతాను, నా తల్లిదండ్రులు బాగా చూసుకుంటానని నమ్మకం ఉందా? ఉంది. మరి చదువుతున్నారు అలాగే? మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దివ్య. ఇక్కడే చీరాలి. ఓకే, పేరెంట్స్? మదర్ ఉన్నారు, ఫాదర్ లేరు. ఫాదర్ ఎప్పటి నుంచి లేరు? 7 years అవుతుంది. 7 years. కానీ మీకు చదువుకోవాలని ఉందా? ఓకే, ఈ ముసలయ్య గారి దగ్గరికి కోచింగ్కి బాగుంటుంది, ఇక్కడ ఫ్యూచర్ ఉంటుందని ఎవరు చెప్పారు? ఆయన అన్ని స్కూల్స్కి తిరుగుతారు, అట్లా మా స్కూల్కి కూడా ఇచ్చారు. అన్ని స్కూల్స్కి వచ్చి చెబుతారు, మీరు దాన్ని ఉపయోగించుకున్నారు. ఇక్కడ కోచింగ్ ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ టైమింగ్స్ చెప్తూ ఉంటారు? అంటే మాకు 8 to 6. 8 to 6. ఓకే, మీ ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? నైట్ టైం కూడా ఇక్కడ కోచింగ్ తీసుకోవడం కానీ ఎగ్జామ్ ముందు ఇలాంటివి కూడా ఉంటాయా? అంటే మార్నింగ్ 8కి వస్తాం, ఈవినింగ్ 6కి వెళ్తాం. ఇక్కడే ఇంకా డే అంతా కోచింగ్. ఓకే, అంటే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సరే ఇక్కడ కోచింగ్ తీసుకున్న తర్వాత మాకు మంచి జాబ్ వచ్చింది, మేము బాగా సెటిల్ అయ్యాము అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఓకే. లక్ష్మీ భార్గవిశ్రీ మేడం. ఫాదర్ అయితే డివోర్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఎక్కడున్నారో కూడా ప్రెసెంట్ తెలీదు. అమ్మక్కడ్డి జొమాటోలో పనిచేస్తుంది. నాకు సార్స్ పాలిటెక్నిక్ గురించి చెప్పారు, మా స్కూల్ సార్స్. అప్పుడే ఈసారి కూడా స్కూల్కి వచ్చి చెప్తుల్లోకి ఇంకా ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు అనేసి ఇక్కడికి వచ్చాము.
ఏం అవ్వాలని? ఇంజనీరింగ్ మేడం, కానీ నా ప్రెజెంట్ గోల్ అయితే ఐఏఎస్, కానీ ఇంజనీరింగ్ చేస్తూ ఐఏఎస్ అవుదామనేసి అనుకుంటున్నాను. ఒక గోల్ పెట్టుకున్నారు. మరి ఆ గోల్ సంగతి మీరు ముసలయ్య గారితో చెప్పారా? చెప్పాను మేడం. ఏమన్నారు? హెల్ప్ చేస్తా అన్నారు మేడం. చదువుకుంటే అంతా హెల్ప్ చేస్తాను. ఓకే. జాబ్ కూడా సారే ఇప్పిస్తా అన్నారు. దాంతో చదువుకోవచ్చు. ఇక్కడేనా మీకు? ఎస్ మేడం. ఇక్కడే ఫుడ్ కూడా? ఎస్ మేడం. మీకు ఇక్కడ ఏమైనా అసౌకర్యంగా కానీ ఇబ్బందిగా? లేదు మేడం, అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. బాగుంది. మీ పేరు? అపరంజిని. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే చీరాల. ఏంటి ఇప్పుడు అవ్వారు ముసలయ్య గారి దగ్గర ఇక్కడ కోచింగ్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? ఈ సెట్ మేము లాస్ట్ 10 days నుంచి ఇక్కడ ఈ సెట్ కోచింగ్కి వస్తున్నాము. పాస్ట్ పాలిసెట్ అప్పటి నుంచి కూడా ఇక్కడే జాయిన్ అయ్యాము. ఆఫ్టర్ 10th 2022లో 10th అయిపోయింది. అప్పుడు వచ్చి ఇక్కడ పాలిసెట్ కోచింగ్ తీసుకున్నాము. 3 years గుంటూరులో సెయింట్ మేరీస్ కాలేజ్లో మేము చదివాము డిప్లొమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో. చదివించారు? తాతయ్య రికమెండేషన్. అవ్వారు ముసలయ్య గారే. ఓకే. ఇంట్లో పరిస్థితి? మేము మిడిల్ క్లాసే, సో తాతయ్య హెల్ప్ చేశారు అక్కడ మాట్లాడటం కానీ. అంతా గర్ల్స్ కాలేజ్ అని చెప్పి సెక్యూరిటీ వైజ్ ఎడ్యుకేషన్ పర్పస్ బాగుంటుంది అమ్మాయిలు కానీ సరే సజెస్ట్ చేశారు. మీ గోల్ ఏంటి మరి? ఐఏఎస్. మరి ప్రిపేర్ అవుతున్నారా? అవుతున్నాను. ముసలయ్య గారు ఏమన్నారు? తాతయ్య గారు అయిపోయాక తాతయ్య దగ్గరికి వస్తే తాతయ్య ఫర్దర్గా ఇంకా హెల్ప్ చేస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను అని సపోర్ట్ ఇచ్చారు. చదివిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని చదివిస్తున్నారు? 3 years. 3 years నుంచి. 10th అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు. మీ గోల్ ఏంటి? ఐఏఎస్. మీ పేరు? స్టార్లిన్. ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ చీరాల. ఎన్నాళ్ళ నుంచి ఈ ముసలయ్య గారి కోచింగ్ సెంటర్లో చదువుతున్నారు? ఒక 3 years నుంచి. 3 years నుంచి. ఎవరు చెప్పారు మీకు? అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు, ఇలా సార్ దగ్గరికి వెళ్తే కోచింగ్ ఇస్తున్నారు, ఫ్రీ కోచింగ్ అని చెప్పి ఇంకా 3 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. మీ గోల్ ఏంటి? నా గోల్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని. మరి చెప్పారా సార్కి మీరు మీ గోల్ ఇలా అవ్వాలని? ఏమన్నారు? సరే అమ్మ హెల్ప్ చేస్తానని చెప్పారు. అంటే ఎంతవరకు చదివినా నేను చదివిస్తానని అన్నారా? ఇక్కడ వరకే నేను చేయగలను అనేది ఏమైనా ఉందా? లేదు, ఎక్కడ వరకు చదివితే అక్కడ వరకు హెల్ప్ చేస్తానండి. మరి ఏ టైంకి ఇక్కడికి వస్తారు, ఏ టైంకి వెళ్ళిపోతారు? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా ఉండి వెళ్ళిపోతాం. మరి భోజనం భోజనం కూడా ఇక్కడే ఫెసిలిటీ. ఇక్కడే భోజనం. మరి భోజనం సదుపాయాలు కానీ అన్నీ బాగానే ఉంటాయి? బాగానే ఉంటాయి. మీకు లేడీస్కి ఉండే సౌకర్యాలు అన్నీ బాగానే మహేశ్వరి పెండం. ఎక్కడి నుంచి వచ్చారు? చీరాల లోకల్. ఏంటి పరిస్థితి ఏంటి మీరు? ఫ్రీ కోచింగ్ ఇస్తారు సార్. మా ఏ కాలేజ్కైనా ఎక్కడికైనా వచ్చి మేము ఇక్కడ ఇలా ఫ్రీ కోచింగ్ ఇస్తాము, ఫ్రీగా చదివిస్తాము, ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్ ఉన్నా నేను చూసుకుంటాను అని చెప్పి మాకు ఒక భరోసా ఇచ్చి మమ్మల్ని అక్కడ ఒక లెక్చరర్ ఇస్తారు. సో మనం రాగానే ఇది పరిస్థితి, మేము ఇక్కడ చదువుకుంటాం అంటే మనం ఎంత దాకా చదవాలంటే అంత దాకా ఫ్రీగా తను ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి మనల్ని చదివిస్తారు. ఈ విషయాన్ని మీరు వస్తున్నారు, ఓకే, మిగతా వాళ్ళకి కూడా చెప్తాం. ఆల్మోస్ట్ ఎవరైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందంటే సార్ ఫ్రీగా కోచింగ్ ఇస్తారు, ఫుడ్ పెడతారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన సెక్యూరిటీ చూస్తారు, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ. అమ్మో ఏమైనా భయం వేస్తుంది, అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక్కడ ఉండవు. ఆల్ సీసీ కెమెరాస్ ఉంటాయి, తాత కూడా ఎక్కడికి పోనీయరు. అండ్ కింద సెక్యూరిటీగా శివయ్య అనే ఒక అతను ఉంటారు, తను కూడా మన సెక్యూరిటీ చూస్తారు. ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయినా సార్ దగ్గరికి తీసుకెళ్తారు. సో పేరెంట్స్కి ఫోన్ చేసిన తర్వాత మనం గేట్ బయటకు వెళ్తాం. హారిక సాయి. ఎక్కడి నుంచి వస్తారు? ఈ పిరుపాలెం. ఓకే. 10th క్లాస్ ఎంత స్కోర్ వచ్చింది మీకు? 485. సార్ చెప్పింది కాదు, సార్ చెప్పింది కాలేజీ గురించి. ఓకే. ఇక్కడికి వచ్చి చదువుకుంటే కోచింగ్లో మీకు భవిష్యత్తు బాగుంటుందని ఎవరు చెప్పారు? తాతయ్య వచ్చి చెప్పారు. స్కూల్కి చదువుకునేటప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందు సార్ వచ్చి చెప్పారు, ఇలా పాలిసెట్ కోచింగ్ ఇస్తాము, ఫ్రీగా ఇస్తాము, ఫుడ్ పెడతాము, క్లాసెస్ చెప్తామని. సో బ్రైట్ ఫ్యూచర్ చూపించారు సార్. బయట ఫీజులు ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఫ్రీ. సార్ చెప్పారు ఫ్రీగానే చెప్తాను. బయట అయితే ఫీజులు కట్టుకోవాలి, ఇక్కడైతే ఫ్రీ కోచింగ్ కదా. ఎంతవరకు చదువుకోండి అంత అంటున్నారు కదా. ఏమైనా అడుగుతున్నారా ఫీజు? ఏమన్నా లేదు కదా. లేదు. ఎప్పటి నుంచి ఇక్కడికి జాయిన్ అయ్యారు? నేను 10th అయిపోయిన నుంచి జాయిన్. పాలిసెట్ 3 years అవుతుంది. ఏంటి మీ గోల్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే. పర్సెంటేజ్ ఎంత లాస్ట్ టైం 95%. సార్ చెప్పిన చోటే జాయిన్ అయ్యాను. కాలేజీకి కూడా చాలా చెప్పారు, అక్కడ కూడా కాలేజీలో కూడా బాగా చెప్పారు. అంటే హైదరాబాద్లో జాబ్ చేయాలన్నా ఇక్కడ జాబ్ చేయాలన్నా ఎక్కడ చేయాలి అంటే ఇంకా ప్లాన్ లేదు, సార్ చెప్తాను. సాయి తేజ. అవ్వారు ముసలయ్య గారి కోచింగ్ సెంటర్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎవరు చెప్తే జాయిన్ అయ్యారు?
2022లో టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు సార్ వచ్చి స్కూల్లో అనౌన్స్ చేశారు పాల్సెట్కి ఫ్రీ కోచింగ్ ఉంటుందని. అప్పుడు జాయిన్ అయ్యాం. దానికి ముందు మా అక్క చదివింది ఇక్కడే చదివి బీటెక్ మళ్ళీ ఇక్కడే ఈసెట్ కోచింగ్ తీసుకుంది. ఈ బీటెక్ అయినాక ఎమ్మటనే సారే జాబ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం? నేను 3 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి. అంటే మీరు ఒక్కళ్ళే చదువుకుని మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నారా? చెప్తాం. చెప్తున్నారు. ఓకే, మీకు నెక్స్ట్ జాబ్ కూడా సార్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు బాగా. గతంలో ఎవరన్నా ఇలా ఉద్యోగానికి మా అక్కయ్య మీ అక్కే ఉన్నారు. మీ అక్క ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? తిరుపతిలో. ఏం జాబ్ చేస్తున్నారు? శ్రీ సిటీ. సిటీలో జాబ్ చేస్తారు. అందుకని మీకు కూడా నమ్మకం కలిగి ఇక్కడికి వచ్చాము. వీర సత్యనారాయణ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ జాండ్రపేట నుంచి. అవ్వారు ముసలయ్య గారి దగ్గర కోచింగ్ తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఎవరు చెప్పారు? అంటే ఊర్లో అందరు అనుకోవడం కానీ సార్ కూడా ఇలా చెప్పడం వల్ల కానీ అలా తెలిసింది. ఇక్కడ కోచింగ్ బాగుందా? చాలా బాగుంది. 10th పర్సెంటేజ్ ఎంత? 10th 90%. 90% వచ్చింది. అంటే మీకు లాస్ట్ ఇయర్ 91%. ఇంట్లో పరిస్థితి బాగాలేదా? అవును. నాన్నగారు ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తారు. టైలరింగ్. అమ్మ ఏం చేయరు. మీరు ఒక్కళ్ళేనా పిల్లలు? నేను మా తమ్ముడు. ఓకే, మీరు ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు. అవును. మీకు ఏం అవ్వాలని గోల్? అంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. వెళ్ళాలని.